సార్ సార్ చూడండి బై బై ఆచారం ఏంటి అతను గెటప్ ఏంటి వీడియో అన్న తీసేది అంతే అంతే చేసాం కాబట్టి ఇది మన ఎన్నిక అనుకొని ముందుకు పోదాం. మీరు తెచ్చే బయటికి ఎప్పుడు ఏ విధంగా బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం మంచి జరిగిన అంతా మన మంచికే, అంతా మంచిగా మంచి మనుషులు కలిసినప్పుడు ఇంకా మంచి ఎక్కువ జరుగుతుంది. ఇతర రోడ్డు విషయంలో కానీ సంక్షేమ విషయంలో మీ అందరూ కూడా చేసినటువంటి విషయం కొత్త కాదు. కాబట్టి ఇంత అభివృద్ధి చేస్తుంది. నేను 3,175 కోట్ల రూపాయలు ప్రోగ్రామ్స్ మున్సిపాలిటీ కానీ వ్యవసాయ పథకాలు కానీ ఎండగాలు మనం కూడా ఫిషింగ్ హార్బర్ కానీ ఇతన్ని కూడా తెచ్చాం. అంటే కొన్ని అమలు అయిపోయినాయి, కొన్ని బ్రిడ్జెస్ కానీ అన్ని కూడా, కానీ కొన్ని అమలుకి ఇంకా నోచుకోవాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో కావాలి. బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. రామాయపట్నం కోర్టు వస్తుంది. ఇక్కడ పారిశ్రామికంగా అన్ని రకాలైనటువంటి పారిశ్రామిక మోడల్ వస్తూ ఉంటాయి. దీన్ని మనం కొనసాగించుకోవాలా. అదేవిధంగా దాన్ని కొనసాగించుకోవడం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి. ఈ క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు నువ్వు ఒంగోలుకి వద్దని చెప్పిన తర్వాత సరే నీ ఉద్దేశం కావాలి ఎమ్మెల్యే వచ్చేసాం. మీ అందరికీ తెలుసు ప్రచారం కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి ముఖ్యంగా నెల్లూరు పార్లమెంట్ లో ఎంపీ అభ్యర్థి గత 4 సార్లుగా మన ఎంపీ ఎవరు లేరు. నన్ను ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతి పిలిచి నువ్వు ఎంపీగా చేసే బాగుంటుంది అని చెప్పి నన్ను అడగడం, నేను నాకేదో కావాలి పరిమితమైనటువంటి మంచి రోజు కాబట్టి 11-12 గంటల మధ్యలో చేరితే బాగుంటుందని చెప్పి అందరం భావించి సమయం లేదు కాబట్టి నేరుగా హెలిప్యాడ్ దగ్గర పోయి హెలిప్యాడ్ దగ్గర కరెక్ట్ గా ముఖ్యమంత్రి ల్యాండ్ అయ్యారు 11:55 ప్రాంతం. ఆ టైంలో మన ముఖ్యమంత్రి గారు సగౌరవంగా మన శ్రీ కాటరెడ్డి విష్ణువర్ధన్ గారిని మన తెలుగుదేశం పార్టీని ఆహ్వానించి జరిగింది. అందువల్ల దీన్ని మనం పెద్ద కార్యక్రమం పెట్టుకోలేకపోయింది. కానీ గత 4 రోజులుగా మన తెలుగుదేశం పార్టీ అందరితో నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ నేను సంప్రదింపులు జరుపుతానే ఉన్నాను. నాకు కూడా ఒక రకమైనటువంటి అంటే ఏం మాట్లాడితే కార్యకర్తలు ఏమి వేరేగా గడార్థాలు తీసుకుంటారు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నేను విడివిడిగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడి ఉన్నటువంటి పరిస్థితి ఉదయగిరి
శాసనసభ్యులు కొల్లి రామారావు గారు, ఇచ్చరికి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు